తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాజకీయాల కోసం దిగజారి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే ఉద్యమకారులు పేదోళ్లు గుర్తుకొస్తారన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుతో 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు. లిక్కర్ స్కామ్ చేసిన కవితకు తెలంగాణ తల్లి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు బీర్లా ఐలయ్య. 10 ఏళ్లలో అయ్యో మేము చేయలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కవులను కళాకారులను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా మేము పెట్టినటువంటి తెలంగాణ తల్లిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టిన అక్కస్తోటి ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా లిక్కర్ రాని తెలంగాణ తల్లి మీద మాట్లాడుతున్నారు. కేటీఆర్ మతిభ్రమించింది. అధికారం పోయినాక ఏం చేయాలో తోచక ఒక పిచ్చోడి చేతిలో రాయలేక రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. జర్మనీ పౌరసత్వం ఉందని తెలిసి కూడా కేసీఆర్ చెన్నమనేని రమేష్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు ఒత్తిడికి లోనై రమేష్ కు అక్రమంగా భారతీయ పౌరసత్వం ఇచ్చారని ఆరోపించారు. చట్టాలు ఉల్లంఘించిన వ్యక్తిని చట్టసభల్లోకి పంపారని ఫైర్ అయ్యారు. చెన్నమనేని రమేష్ పైన హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది బారాస్ అధినేత కేసీఆర్ గారికి చెంపపెట్టు లాంటిదన్న మాట సందర్భంగా చెబుతూ మా వేములవాడ ప్రజలకు నేను నిన్నటి రోజు రమేష్ చెన్నమనేని గారికి క్షమాపణ చెప్పాలని కోరిన. ఈరోజు డిమాండ్ చేస్తున్న బారాస్ అధినేత కేసీఆర్ కూడా వేములవాడ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైన మాట సందర్భం చెబుతూ లెదర్ ఇండస్ట్రీ పూర్వ వైభవానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సతీష్ మాదిగ ఆధ్వర్యంలో తెలంగాణ మాదిగ చర్మకారుల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు వివేక్ వెంకటస్వామిని కలిశారు. లెదర్ పరిశ్రమపై ఆధారపడుతున్న వారంతా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. లెదర్ ఇండస్ట్రీ రివైజ్ చేసేందుకు కృషి చేస్తానన్నారు వివేక్. ఈ పొల్యూషన్ అని ఏదో ఒకటి చెప్పి ఈ పరిశ్రమలన్నీ కూడా లెదర్ కార్పొరేషన్, లెడ్ క్యాప్ కార్పొరేషన్ సంస్థలన్నీ కూడా మూసేయడం జరిగింది. కొత్త టెక్నాలజీతోని మళ్ళీ ఆదిక సోదరులకు అందరికీ కూడా ఉపాధి హామీ కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతోని సతీష్ మాదిగ గారు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయాలని చెప్పి కోరుతున్నారు. నేను ఆ సోదరులకు భరోసా ఇప్పిస్తున్నాను. రాజకీయం కోసం తెలంగాణ తల్లి విగ్రహంపై కవిత, కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. తెలంగాణ తల్లికి మట్టి గాజులే ఉంటాయని, బంగారు ఆభరణాలు ఉండవని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహంపై 10 ఏళ్లుగా కేసీఆర్ అధికారికంగా జీవోలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చట్టసభల ద్వారా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా తొలగించలేదన్నారు ఎన్ఎం. అద్భుతంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకుంటే కేటీఆర్ గారు, కవిత గారు వారు మాట్లాడిన తీరు చూస్తే రాజకీయం కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు అనడానికి ఇదే ప్రబలమైన సాక్ష్యం. తెలంగాణ తల్లిలో వాళ్లకు బీదతనం కనబడ్డది. తెలంగాణ తల్లి ఇంత బీదగా ఉంటుందా అని చెప్పి నిస్సిగ్గుగా వాళ్ళిద్దరూ మాట్లాడింది. ప్రజావాణిలో ఏ దరఖాస్తు వచ్చినా స్వీకరిస్తున్నామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి. ప్రతి మంగళ శుక్రవారంలో అధికారులు కష్టపడుతున్నారని చెప్పారు. ప్రజావాణి నోడల్ అధికారి దివ్య ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన చాలా దరఖాస్తులు పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. క్రమం తప్పకుండా, నియమం తప్పకుండా వచ్చి కూర్చొని ప్రతి ఒక్కరూ ఏ దరఖాస్తు ఇచ్చినా తీసుకొని నమోదు చేసుకొని వారికి డిజిటల్ రిసిప్ట్ వాళ్ళ సెల్ ఫోన్కు పంపించి మళ్ళా సాయంత్రం వరకల్లా వాటిని సార్ట్అవుట్ చేసి సంబంధిత డిపార్ట్మెంట్స్కు, అధికారులకు పంపుతా ఉన్నటువంటి వారు. నకిరేకల్ నియోజకవర్గంలో 84 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఏడాది కాలంలో 4 కోట్ల 13 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామన్నారు వీరేశం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందిస్తామని చెప్పారు. జనవరిలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు టికెట్ ఇస్తామన్నారు వీరేశం. మనం లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ ఏడాది కాలంలో దాదాపు 4 కోట్ల 11 లక్షల 13,000 సీఎంఆర్ఎఫ్
చెక్కుల్ని లబ్ధిదారులకు మనం పంచడం జరిగింది. తెలంగాణ తల్లిపై బీజేపీ బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టారు కాంగ్రెస్ నేతలు. అమ్మ రూపంలో తెలంగాణ తల్లి ఉంటే విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే సర్కార్ గెజెట్ రిలీజ్ చేసిందని తెలంగాణ తల్లిని అవమానిస్తే చట్టపరంగా చర్యలుంటాయని అన్నారు.